నమస్తే. నేను మీ ఆర్జే ఆర్ట్స్ కాలేజ్ పీడీని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు అయితే ఆంధ్ర యువ సంకల్ప 2K25 అన్న కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. డిజిటల్ మారథాన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఒక వీడియోగా చేసి హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ఫిట్ యువర్ ట్యాబ్ అన్న కాన్సెప్ట్ అయితే నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఫిట్గా ఉన్నామా లేదా, మన సమాజం ఫిట్గా ఉందా లేదా, మన దేశం ఫిట్గా ఉందా లేదా అన్న కాన్సెప్ట్ని అయితే తీసుకురావడం జరిగింది. 30 రోజుల్లో ఫిట్గా ఉంటే సరిపోదండి, 365 రోజులు ఫిట్గా ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఈ యొక్క కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఫిట్నెస్ అంటే ఏంటి? మనం ఫిట్గా ఉండడం కాదు, మనం తీసుకునే ఫుడ్, మనం చేసే యాక్టివిటీస్ ప్రతిదీ కూడా ఫిట్గా ఉంటేనే మనం ఫిట్ ఉన్నట్టు. వీళ్ళు చూసారంటే ప్రతిరోజు 6కి ఇంచుమించు 60 సంవత్సరాల పైన ఉంటారు. వీళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారో, ప్రతి యాక్టివిటీస్ సరదాగా చేసుకుంటారు. ఏజ్తో సంబంధం లేదండి. ఫిట్నెస్ అన్నది మనం ఏ ఏజ్లోనైనా చేయొచ్చు. వాకర్స్ ఎంత వెయిట్ ఉన్నా సరే తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో వస్తారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతమంది ఫిట్నెస్ చేస్తున్నారో చెయ్యని వాళ్ళు అంతకు మించే ఉన్నారు. అలానే మనం తీసుకునే ఫుడ్ ప్రతిదీ జంక్ ఫుడ్స్, బయట హోటల్స్లో అవి తినడం వల్ల ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయో ఏంటన్నది కూడా తెలియట్లేదు. మ్యాక్సిమం జంక్ ఫుడ్స్, అవి బయట ఫుడ్స్ తినడానికి అవాయిడ్ చేయండి. మన ఇంట్లో వండుకున్నవి తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మసాలాలు తగ్గించండి, కారాలు తగ్గించండి. అలానే ఉడకపెట్టిన ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఫ్రూట్స్, నట్స్, ఎగ్స్ ఇవి బాగా తినడానికి ట్రై చేయండి. బిర్యానీస్, చికెన్స్ అవి కొంచెం తగ్గించండి. మనం ఫిట్గానే ఉంటేనే మన సమాజం ఫిట్గా ఉంటుంది, మన పిల్లలు ఫిట్గా ఉంటారు, మన పెద్దవాళ్ళు ఫిట్గా ఉంటారు, మన సమాజం అంతా ఫిట్గా ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా థ్యాంక్ యూ. అలానే నన్ను సపోర్ట్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.